समाधे दत्त दिगंबर दैव समाधे हृदय माझा नित्य विराजे ओंकार रूपाय ब्रह्म विष्णु शिवात्मने वल्लभापुर निलयाय दत्तात्रेयाय नमः। जय गुरुदत्ता, श्री गुरुदत्ता। धार्मिकुलारा, శ్రీ గురు చరణం పేరున వెడబెడుతున్న ఈ దత్త కరుణామృతం దత్త కథ మనం క్రమంగా వింటూ వస్తూ ఉన్నాం. ఈవేళ దత్తాత్రేయ స్వామి అనంత లీలా తరంగిణిలో ఓ విచిత్రమైనటువంటి ఘట్టాన్ని చెప్పుకొని మనం ముందు వెళదాం. శ్రీగురుడు దత్తాత్రేయ స్వామి అనేక అవతారాలు ధరిస్తూ కలియుగంలో తన యొక్క విశ్వరూపాన్ని, తన శక్తిని అపారంగా భక్తజనుల పైన వెదజల్లుతూ షిరిడి సాయిగా, స్వామి సమర్థగా, నరసింహస్వామిగా, శ్రీపాదుడిగా, ఇంకా అనేక అవతారాలు, శ్రీధర స్వామిగా, తాజుద్దీన్ బాబాగా, ఇంకా ఎందరో మహాత్ముల యొక్క రూపాల్లో భక్తులకు అతి దగ్గరగా చెరువుగా ఉంటూ వారి వారి సమస్యలను తెలుసుకుని వారికి ఉపశ్రమణ కలిగిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లీలావతారం దత్తావతారం. స్వామికి ఇది ఎప్పుడూ అలవాటే. భక్తుల యొక్క తపన, భక్తుల యొక్క ఆవేదన, భక్తుల యొక్క కష్టం ఎక్కువైనప్పుడు, వాళ్ళ మనస్సులో తనను తలచినప్పుడు, వారి హృదయంలో స్వామి జాగృణైనప్పుడు, వారి స్మరణ నిరంతరం కొనసాగుతున్నప్పుడు స్వామి తప్పకుండా వారికి దర్శనమిస్తాడు. వారి యొక్క సమస్యలను తెలుసుకుంటారు, వారిని ఆశీర్వచనం చేస్తారు, వారి కష్టాలను తొలగిస్తారు. అందుకే స్వామి భక్తవరదుడు. కేవలం భక్తి, శ్రద్ధ, సహనం, ఓర్పు ఈ భక్తి సామ్రాజ్యంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు. భక్తుడికి ఓర్పు కావాలి, శ్రద్ధ కావాలి, ఎన్ని కష్టాలనైనా సరే సహించేటువంటి సహన గుణం కావాలి. ఇవి కలిగినప్పుడు స్వామి తప్పకుండా 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 వారిని కాపాడుతాడు, రక్షిస్తాడు. ఇది దత్తాత్రేయ తత్వం, దత్తాత్రేయ స్వామి లీల. ఇలా స్వామి చేసినటువంటి లీలల్లో ఒక ఘట్టాన్ని మనం ఇవాళ చెప్పుకుంటాం. విశాల నగరము అనేటువంటి మహానగరం ఉండేది పూర్వకాలం. ఆ నగరంలో వేదధర్ముడు అని ఒక బ్రాహ్మణుడు జీవిస్తూ ఉండేవాడు. ఆయనకి చాలా కాలం సంతానం లేదు. భగవత్కృప వల్ల లేక లేక ఒక కుమారుడు కలిగాడు. అతనికి సుశీలుడు అని పేరు పెట్టు. వాడు పెరిగి పెద్దవాడవుతూ ఉండగా 8-9 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏ జన్మ కర్మఫలమో, ఎప్పటి కర్మఫలమో పాపం వాడిని రోగస్థుడయ్యాడు, గ్రహపీడితుడయ్యాడు. 1 కాదు 2 కాదు 7 గ్రహాలు వాడిని పట్టుకొని పీడించడం ప్రారంభించాయి.
రకరకాల రోగాలు. ఒక క్షణం ఉన్నట్టు ఒక క్షణం ఉండడు, ఒక క్షణం ఉల్లాసంగా ఉంటాడు, ఒక క్షణం అచేతనంగా ఉంటాడు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. జనగండం 100 ఆయుష్లాగా. ఇది చూచి ఆ బ్రాహ్మణుడికి చాలా బాధ కలిగిందే. అయ్యయ్యో, లేక లేక కలిగిన సంతానము అపరూపంగా ఉంటాడు, అద్భుతంగా ఉంటాడు, మా కోరికలు తీరుస్తాడు, మా మనస్సుకు ఉల్లాసం కలిగిస్తాడు అని ఆ దైవప్రసాదంగా ఈ కుమారుని కంటే వీడికి ఇన్ని బాధలా, ఇన్ని కష్టాలా అని ఆయన ఎక్కడెక్కడ మంత్రగాళ్ళు, ఎక్కడెక్కడ వైద్యులు, గ్రహ వైద్యులు, భూత వైద్యులు ఎవరెవరు ఉన్నారో, ఎక్కడెక్కడ ఏ చికిత్సలు జరుగుతాయో అక్కడ అంతా ప్రయత్నం చేశాడు, తిరిగాడు. ఎన్ని చోట్లకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ బాలుడి యొక్క బాధ నివారణ కాలేదు. ఎప్పుడైతే ఆ బాలుడికి నివారణ, ఆ వ్యాధి కాలేదో ఆయన తపన రోజు రోజు ఎక్కువైంది. సద్గురుదేవుణ్ణి కూడా మనసారా ప్రార్థించడం మొదలుపెట్టాడు. అనుకోకుండా ఒక రోజున ఈయన శ్రద్ధ, ఈయన భక్తి ఎక్కువైన సమయం, ఈయన తపన ఎక్కువైందే, భగవంతుని ఆరాధించడం ఎక్కువైందే. ఆ ఆరాధనా ఫలితం చేత సాక్షాత్తు దత్త భగవానుడే భిక్షకుడి రూపంలో ఈయన ఇంటి ముందుకు వచ్చాడు. అనాది కాలం నుంచి భారతదేశంలో అతిథి అభ్యాగతుల సత్కారం జరుగుతూ ఉంది. ఈ అభ్యాగతుల సత్కారం, అతిథుల యొక్క సత్కారం వల్లనే అనేక మంది అనేకము పొందారు. పూర్వం దత్తావతారం, ప్రథమ దత్తావతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు సుమతి అప్పల రాజులకు ఈ కారణంగానే కేవలం అతిథి సేవనం ద్వారా సుమతి ఆ వచ్చినవాడు దత్తాత్రేయ స్వామిని భిక్షాందేహి అంటూనే లోపలికి పిలిచి ఆమె ఆబ్దికానికి చేసినటువంటి వస్తువులన్నీ కూడా ఆ ఆబ్దిక బ్రాహ్మణుడు ముట్టుకోకముందే సాక్షాత్తు ఈయనే నారాయణుడు అనే దత్తదేవుడు అని విశ్వసించి భోజనం పెట్టింది. దానికి ఆనంద పారోక్షుడైనటువంటి దత్తుడు, అమ్మా ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. ఆమె చెప్పింది, ఆయన నాకు నీలాంటి పుత్రుడు కావాలి. ఆహా, ఆనాడు అనసూయాదేవి అడిగినట్టు ఈమె అడుగుతుంది. లోకోద్ధరణ కోసం కలియుగంలో నేను అవతరించవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. ఈ జగన్మాత స్వాద్వే మహాతపశక్తి సంపన్నురాలైనటువంటి ఈ తల్లి అడుగుతూ ఉంది అని భావించి దత్తదేవుడు, అలాగే తల్లి నేనే నీ కుమారుడుగా జన్మిస్తానని అభయం ఇచ్చి శ్రీపాద శివల్లభుడిగా జన్మించాడు. కేవలం అతిథి సేవనం ద్వారా. అలాగే ఎంతోమంది కేవలం అతిథి సేవనం ద్వారానే మాయా మచ్చేంద్రుడి యొక్క సేవలో గోరఖనాథునికి జన్మనిచ్చింది ఓ తల్లి. అలా ఎందరో మహానుభావులు కేవలం ఆ అతిథి సేవనం ద్వారానే ఫలితాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల భారతదేశం అనాదికాలంగా అతిథి అంటే తిథివార నక్షత్రములు చూడకుండా ఎవరు పిలవకుండా వచ్చేటువంటి వాడు అతిథి. అభ్యాగతి అంటే అభ్యర్థిస్తే, ప్రార్థన చేసి మా ఇంటికి రెండు భోజనానికి అని పిలిస్తే వచ్చేవాడు అభ్యాగతి. ఈ రెండు సేవనం కోసం ఎంతో కష్టపడినటువంటి వాళ్ళు మహానుభావులు ఎందరో ఉన్నారు ఈ ప్రపంచంలో. వేదధర్ముడు కూడా ఈ సిద్ధాంతానికి, ఏ ఆచరణకు నియమనిష్ట కలిగినటువంటి వాడు. ఇంటి ముందుకు వచ్చిన వాడికి భిక్ష పెట్టక తప్పదు అనే సిద్ధాంతం విన్నదే. అందువల్ల ఆనాడు ఇంటి ముందుకు వచ్చినటువంటి భిక్షగాన్ని చూచి భిక్ష తీసుకొని బయటకు వచ్చాడు, చూచాడు. ఆ వచ్చినటువంటి వాడు వికృత రూపంగా ఉన్నాడు. తిరిగిపోయిన బట్టలు ఉన్నాయి, మాసిపోయిన బట్టలు, ఒళ్ళంతా మాసిపోయింది, జుట్టు మాసిపోయింది, నోటి నుంచి చుంగ కారుకుపోతూ ఉంది, ఈగలు దోమలు జూనమని ముసురుతూ ఉన్నాయి. చూడ్డానికి చాలా అసహ్యంగా ఉన్నాడు. అయినా ఆ భిక్షకుడి యొక్క ఒడిలో భిక్షను వేశాడు. వేసి తూ ఉండగానే ఆ మహానుభావుని యొక్క శక్తి చేత సాధకుడైనటువంటి ఈ ధర్మ మహర్షికి, బ్రాహ్మణుడికి, ఈయన ఎవరో అపురూపమైనటువంటి శక్తే, ఈయన సాధారణమైనటువంటి భిక్షగాడు కాదు అని అలా నిలబడిపోయాడు. భిక్ష తీసుకున్న వెళుతున్న భిక్షగాడు ఇంకా ఏ ఇంటి ముందర ఆ భిక్ష అడగకుండా నేరుగా వెళ్ళిపోవడం గమనించాడు. ఈయన అనుమానం బలపడింది. మధ్యాహ్నం వేళ తన భక్తుల ఇంటికి, తన సాధకుల ఇంటికి, తనను కోరేవారింటికి భిక్షకు వస్తారు అనే దత్తాత్రేయ స్వామి యొక్క వాగ్దానం గుర్తుకొచ్చింది. ఈయన తప్పకుండా దత్తాత్రేయ స్వామి ఉంటాడు, వేరెవరో కాదు, సాక్షాత్తు దత్తాత్రేయుడే అని వెంటనే స్మరణకు వచ్చి ఆయన గబగబా భిక్షగాడి వెంట నడవడం మొదలుపెట్టాడు. భిక్షగాడు ఎక్కడ ఆగకుండా నేరుగా నగరి బయటికి వెళ్ళిపోయాడు.
ఈయన పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. స్వామి స్వామి అన్నాడు. వెంటనే అక్కడ దొరికినటువంటి ఒక కర్ర తీసుకొని ఆ కర్రని ఇస్తుంది వేసాడు ఈయన మీద. కర్ర వచ్చి తగిలిందే, అయినా కానీ లెక్క చేయలేదు. బాగా దెబ్బ తగిలిందే, రక్తం కారుతుంది. అయినా స్వామి స్వామి అంటూ పరిగెత్తి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఓ సచ్చిన గాడిద కనపడింది. ఆ చచ్చిపోయిన గాడిద మాంసం అంతా చీల్చి చెండాలుగా ఉంది. అందులో నుంచి ఓ మాంసం ముద్దను పీకి ఇసిరి బ్రాహ్మణుడి మీద వేశాడు. ఈ బ్రాహ్మణుడు దానికి గట్టిగా పట్టుకున్నాడు. పైన ఉన్నటువంటి కండువా తీసి దాంతో ముడిగట్టుకున్నాడు. మహాప్రసాదం తండ్రి అని మళ్ళీ ఎంటబడి పరిస్థితి. స్వామి పరిగెత్తి విడిపోతూ ఉన్నాడు. ఇంకొంచెం దూరం పోయాడు. గవాలన స్వామి పాదాలు పట్టుకున్నాడు. ఆ పాదాలు పట్టుకున్నటువంటి వాడిని కాలుతో చేత్తో తన ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఈయన ఎన్ని దెబ్బలు కొడుతున్నా, ఎన్ని ఏమి చేస్తున్నా స్వామి స్వామి దత్తదేవా దత్తదేవా రక్షించు కాపాడు అంటున్నాడు. కానీ ఇంకో మారు మాటలు. అక్కడ నుంచి విడిపించుకునే దత్తుడు పరిగుణ ఓ గృహలోనికి వెళ్ళి దాక్కున్నాడు. ఆ గృహలోనికి ఈ బ్రాహ్మణుడు కూడా ప్రవేశించాడు. అక్కడ చీపో ఎవడు నువ్వు, నన్ను ఎందుకు వెంటబడుతున్నావు, నా కోసం ఎందుకు వస్తున్నావు అని గట్టిగా రంకిలు వేసాడు అవతలవాడు. గురుదేవుడు, స్వామి మీరు కరుణామయులు, లీలాసముద్రులు, ప్రేమావతారులు, గురుదేవులు నన్ను కరుణించండి అని రెండు కాళ్ళు పట్టుకుని బోరున ఏడ్చాడు. స్వామి కరుణ కలిగిందే, నిజరూపం దర్శించాడు. ఆహా ఎంత అద్భుతంగా ఉంది. శిఖాధారి జటలతో శిఖను బిగించి రుద్రాక్ష ధారణ చేసి వీపూది త్రిపురాండములను చుట్టి దండక మండలాలను చేతబట్టి పీతాంబరాన్ని ధరించినటువంటి ఓ దివ్యమైనటువంటి మంగళ విగ్రహం అక్కడ ప్రత్యక్షమైంది. కన్నుల విందుగా ఆ అద్భుతమైనటువంటి విగ్రహాన్ని చూచి దర్శించుకుని చేతులు ఓడ్చి వేద మంత్రోచ్చాటనతో స్వామికి అర్చన చేశాడు. స్వామి ఆనంద పారవశుడై, నాయనా నీవు నా కోసం ఎందుకు తపనపడి వచ్చావో తెలుసు. నీవు నీ కొడుకు యొక్క ఆరోగ్యాన్ని గురించి, వాడి పట్టినటువంటి బ్రహ్మరాక్షసుల పీడన గురించి బాధపడుతూ ఉంటే అది నివారణ చేయించడానికే నేను నీ ఇంటికి భిక్షకొచ్చాను. జరిగినది పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు నెగ్గావు. ఇదిగో నీకు మహా అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఇస్తున్నాను. ఇది 7 అక్షరముల దివ్యమైనటువంటి మంత్రం. దీన్ని వెళ్ళి జపించో. ఒక్కొక్క రోజునకు ఒక్కొక్క మంత్ర బీజాక్షర ప్రభావం చేత ఆ గ్రహాలన్నీ వెళ్ళిపోతాయి. నీ కుమారుడు స్వస్థత చేకూరుతుంది, ఆరోగ్యపరుడవుతాడు, ఆనందపరుడవుతాడు, భవిష్యత్తులో ఉత్తముడవుతాడు అని ఆశీర్వచన చేశారు. స్వామి ఇచ్చినటువంటి మంత్రాన్ని సాక్షాత్తు దత్తదేవుని చేత ఉపదేశం పొందినటువంటి ఆ మహామంత్రాన్ని తీసుకొని ఆయన ఎప్పుడైతే ఒక్కసారి ఉచ్చాటన చేశాడో మంత్ర ప్రభావం, గురుదేవుని యొక్క ఆశీర్వచన ప్రభావం చేత వేద ధర్మ బ్రాహ్మణుడికి శరీరం అంతా తేజోపుంజాలతో అద్భుతమైనటువంటి విశ్వశక్తి, అయస్కాంత విద్యుత్ తరంగాల శక్తి, బహోతపోబల శక్తి జాగృతి అయింది. శరీరం తేజోపుంజమైంది. ఆనంద పరుషుడయ్యాడు. అతని మనస్సు, అతని యొక్క ధ్యానం సాక్షాత్తు ఆ సహస్రాలన్నీ చేరింది. లగ్నమైంది యోగంలో. గురువుల అనుగ్రహం ఉంటే కానీ మూలాధారం నుంచి శక్తిని, కుండలిని శక్తిని జాగృతి చేసుకుని శాస్త్రాన్ని చేరడు శిష్యుడు. దీనికి గురువుల ఆశీర్వచనం కావాలి. దత్తాత్రేయ స్వామి లాంటి అవధూతుల యొక్క కేవలం స్పర్శ మాత్రం చేతనే ఇది జాగృతి అవుతుంది. ఆయన అవతారాంశాలైనటువంటి అవధూతలే ఈ శక్తిని జాగృతి చేయగలిగితే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామియే కనుల ముందు ఉండి ఆశీర్వచనం చేసి మంత్రోపదేశం చేస్తే ఇంకేం కావాలి. ఆనాడు విష్ణుదత్తుడికి, ఈనాడు వేదధర్ముడికి ఆ కాలంలో మంత్రోపదేశం జరిగింది. స్వామి ఆశీర్వచనం చేసి నాయనా వెళ్ళు అన్నాడు. అక్కడ నుంచి దత్తనామస్మరణ చేసుకుంటూ ఆయన లీలలను, ఆయన వెంటబడడం, ఆయన తరమడం, ఆయన కొట్టడం ఇవన్నీ తలుచుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు. ఎక్కడైతే సచ్చిన గాడిద మాంసం తీసి ఈయన వడిలో వేశాడో అక్కడికి వచ్చి చూస్తే ఆ గాడిద లేదు. అక్కడ ఎర్ర చందనం చెట్టు మొలిసి ఉంది, బాగా పెద్దదిగా ఉంది. ఎక్కడ చూచాడు పరిసరాలంతా, ఎక్కడా ఏమీ లేదు. గబాలన మూటలో కట్టుకున్నటువంటి ఆ మాంసముద్ద మూటలో కట్టుకున్నది గుర్తుకొచ్చిందే, ఇప్పి చూచాడు. అందులో దివ్య పరిమళాల మీద వెళ్ళేటువంటి అద్భుతమైన పుష్పం ఉంది. దత్తప్రసాదంగా తీసుకున్నాడు. ఆహా స్వామి ఏమి నీ లీల, వికృతంగా కనపడతావు, వికృత చేష్టలు చేస్తావు, వికృతమైనటువంటి చర్యలే, చూడడానికి ఆశ్చర్యం కలుగుతుందా, ఆనందం కలగదు,
ఏవగింపు కలుగుతుంది. అలాంటి క్రియలు చేస్తావు, కానీ అందులో సత్యం నిలకడ మీదనే తెలుస్తుంది. మనసు లగ్నమైనప్పుడే తెలుస్తుంది. నీలో లయమై నీ యొక్క తత్వాన్ని అవగాహన చేసుకుంటే కానీ అది మాకు లభించదు. గురుదేవా ఏమి నీ లీలా అని తలుచుకుంటూ నేరుగా ఇంటికి చేరాడు. మరునాడు ఉదయాన్నే వేకోశామున్నే తెల్లవారుజామున్నే లేచి మంత్ర అనుష్ఠానం ప్రారంభించి పూర్తి చేసుకుని కుమారుడిని పిలిచి మంత్రోచ్చాటన చేస్తూ ఆ తీర్థాన్నే ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రహ్మ రాక్షసి ఆ కుమారుడి నుంచి వదిలిపోయింది. 7 రోజుల్లో స్వస్థత చెందాడు. క్రమంగా తండ్రి ద్వారా మంత్రాన్ని ఉపదేశం పొందిన సుశీలుడు కూడా మంత్రజపం చేస్తూ ఉండగానే వాడి శరీరం తేజోపుంజమైందే, ఆరోగ్యవంతమైందే, దృఢవంతమైందే, జీవంతమైందే. ఈ విషయం సమస్తమైనటువంటి ప్రజలకు తెలిసిపోయింది. ఎందుకంటే ఈ పిల్లవాడికి ఆరోగ్యం బాగలేదని జనులందరికీ తెలుసు. బ్రాహ్మణుడు అయి ఉండి కూడా కుమారుడి యొక్క బ్రహ్మరాక్షసత్వాన్ని పోగొట్టుకోలేకపోతున్నాడని ఎందరో హేళన చేసిన వారు, ఏతాళి చేసిన వారు, వెక్కిరించిన వారు, వేలిజిట్టి చూపిన వారు, విమర్శించిన వారు, అయ్యో పాపమును జాలిన పడిన వారు ఎందరో ఉన్నారు. ఎందుకో ఈ విషయం చర్చా విషయం ఏముందా. అలాంటి విషయము పూర్తిగా మానిపోయి ఆరోగ్యవంతుడు కావడం చూసి జనులందరూ విపరీతంగా చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఎక్కడెక్కడ రోగిష్ఠులందరూ వేదధర్ముడి దగ్గర చేరి ఆ గురుదేవుడు ఇచ్చినటువంటి మంత్ర ప్రభావం చేత స్వస్థత చేకూరుతో ఆనంద పారవశులై వెళ్ళారు. క్రమంగా వేదధర్ముడు స్వామి దత్తాత్రేయ స్వామి యొక్క మంత్ర అనుష్ఠానంతో లోకములో సర్వజనులకు హితము చేకూరుస్తూ తనను తాను స్వామి సన్నిధికి చేర్చుకున్నాడు. సద్గురు మహారాజుకి జై. ఇది ఒక అద్భుతమైనటువంటి చరిత్ర దత్త చరిత్రలో. సప్త సోహాధార కథల్లో ఇది ఒకటి. సాక్షాత్తు బృహస్పతి ఇంద్రుడికి చెప్పినటువంటి కథ ఇది. దత్తాత్రేయ స్వామి లీలలు అద్భుతాలు. కానీ దత్తాత్రేయ స్వామి దగ్గరికి చేరాలి అంటే కొన్ని గుణ సంపద మనకు కావాలి. ఆయనని మనం మన హృదయంలో బంధించుకోవాలంటే మనలో కొన్ని గుణాలు కలగాలి. ఆ గుణాలు కలిగితేనే ఆయన అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా సాధకుడికి శాంత గుణం, శాంతం కావాలి. మహాశాంతం, అద్భుతమైనటువంటి శాంతం వాడి జీవితంలో అలవడాలి. శాంతం లేదనుకోండి సుఖం లేదు. కోపగుణం, హీనగుణం, నీచగుణం అది అన్ని విధాలా బాధిస్తుంది. శాంత గుణం అద్భుతమైనటువంటి సుఖాలను ఇస్తుంది, శాశ్వత సుఖాలను ఇస్తుంది. క్షణకాలం తాత్కాలికంగా దానివల్ల మేలు కలగనట్టు కనపడవచ్చు, కానీ శాశ్వతమైనటువంటి విజయం దానిదే. ఇందుకు కారణంగా ఒక కథ చెప్తాను, మీరు బాగా జాగ్రత్తగా వినండి. ఏకనాథ మహారాజ్, సంత్ ఏకనాథ మహారాజ్ చరిత్రలో ఒక ఘట్టం. దత్తాత్రేయ స్వామి యొక్క శిష్య పరంపరలో జనార్దన స్వామి అనే ఒక మహాబావు ఉండేవాడు. ఆ జనార్దన స్వామిని సేవించి ఆయన ద్వారా దత్త కృపను పొందినటువంటి వాడు భక్త ఏకనాథ మహారాజ్. ఈయన పైఠన్, ఔరంగాబాద్ జిల్లాలో పైఠన్ అనేటువంటి గ్రామంలో ఉండేవారు. ఈయన మహాశాంతపరుడు, కొంచెం కూడా కోపం కలగదు అని ప్రపంచమంతా తెలిసిపోయింది. ఎందరో ఈయన యొక్క కీర్తికి అసూయపడుతూ ఉండేవారు కూడా ఎక్కువయ్యారు. ఆ ఊరిలో కొందరు బ్రాహ్మణులు ఈయన చేత ఎలాగైనా సరే ఒక్కసారైనా కోపం ఈయనకి రప్పించాలి అని ప్రయత్నం చేస్తూ ఉండగా ఒక ఇతర జాతీయుడైనటువంటి వ్యక్తి వీళ్ళకి తారసపడ్డాడు. వాడికి డబ్బు అవసరం ఉంది. వాడు దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటే, అబ్బాయి ఏమీ లేదు, నీకు కావాల్సిన డబ్బు మేము ఇస్తాం, ఆ ఏకనాథుడు ఉన్నాడే ఆ ఏకనాథుడికి కోపం తెప్పించు చాలు అన్నాడు. వీడు అనుకున్నాడు, శాంతం తెప్పించడం అంటే కష్టం, కానీ కోపం తెప్పించడం అంటే ఏం కష్టం? కోపం తెప్పించడం ఏమీ కష్టం కాదు, చాలా సులభమైనటువంటి పని అని వాడు నేరుగా ఏకనాథ మహారాజు ఎట్టెట్ల చేస్తాడు, ఎక్కడ పోతాడు, ఏమిటి అని విచారించాడు. ఆయన రోజు తెల్లవారుజామున గోదావరిలో స్నానం చేస్తాడు. పైఠన్లో ఊరు కంటే గోదావరి చాలా తగ్గులో ఉంటుంది. ఆ ఘాటు నుంచి మళ్ళీ ఒక 100-150 మెట్లు దిగితే కానీ నది దొరకదు, అంత లోపల ఉంటుంది నది. ఆయన ఏకనాథ మహారాజు అంత లోపలికి వెళ్ళి స్నానం చేసి అన్ని మెట్లు ఎక్కి పైకి వస్తాడు. సరిగ్గా ఆయన పైకి వచ్చేటప్పటికి అక్కడే కాచుకున్నటువంటి ఇతర జాతీయుడు ఆయన మీద తుపుక్కుమని ఉమ్మేశాడు. స్నానం చేసి ఓ చెంబులో నీళ్లు పట్టుకొని పాపం ఆయన
అనుష్ఠానం చేసుకోవడానికి వెళుతున్నాడు ఇంటికి. ఆ సమయంలో ఇది జరిగింది. ఒక్కసారి ఏకనాథ మహారాజు ఆయన వైపు అలా ఇలా చూచి తీరపారి చూచి ఏమీ మాట్లాడకుండా చిరునవ్వు నవ్వుకొని మళ్ళీ తిరిగి గోదావరిలోకి వెళ్ళాడు. మళ్ళీ గోదావరిలో స్నానం చేశాడు. మళ్ళీ పైకి వచ్చాడు. మళ్ళీ పైకి వస్తే మళ్ళీ ఉమ్మేశాడు. మళ్ళీ ఏం మాట్లాడలేదు స్వామి. మళ్ళీ అలాగే చిరునవ్వు నవ్వాడు, చూచాడు, మళ్ళీ కిందికి వెళ్ళాడు. తిరిగి మళ్ళీ ఇలా ప్రతిసారి ఈయన వెళ్ళి స్నానం చేసి వస్తున్నాడు, వీడు ఉమ్మేస్తున్నాడు. ఎన్నిసార్లు ఉమ్మాడయ్యా అంటే 108 సార్లు ఉమ్మాడట. ఈయన 108 సార్లు స్నానం చేసి వచ్చాడు. మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అవుతాం. ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. దూరం నుంచి బ్రాహ్మణులు అందరూ చూస్తున్నారు, ఏమన్నా అంటాడేమో అని ఆశ్చర్యపోయారు. ఎన్నిసార్లు జరిగినా ఏమీ మారు మాట్లాడకుండా స్నానం చేసి వస్తున్నారు ఈ స్వామి. వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగిందే. వేచి చూచి ఆయన కోప్పడతాడేమో చూచిపోదామనేటువంటి వాళ్ళకి ఓర్పు నశించిపోయింది. కానీ ఈయన ఓర్పు నశించలేదు. క్రమంగా ఈయన చేస్తూనే ఉన్నాడు. ఈయన ముందుకు వెళుతూనే ఉన్నాడు. ఈయన తన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. అది చూచి వాళ్ళందరికీ ఆశ్చర్యం. ఈ ఉమ్మేసినటువంటి వాడికి మర్చిపోయింది. వాడు నేరుగా కళ్ళు పట్టుకుని, నాయనా తండ్రి, ఇంతటి శాంతమా? జగత్తులో ఇంత శాంతమూర్తి ఎక్కడా ఉండడు. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా కోపం వస్తుందని ప్రయత్నం చేశాను, నీకు కోపమే రాలేదు తండ్రి, నన్ను క్షమించు. ఈయనంటాడు, అరే నాయనా, నువ్వు ఎంతో పుణ్యాత్ముడివి, ధన్యాత్ముడివి. నాకు గ్రంథాల్లో మహాపురాణాల్లో గోదావరి నదీ స్నానం పరమ పావనము, పాప నాశనకరము అని చెప్పగా చదువుకున్నాను. కానీ మూర్ఖుణ్ణి, రోజు ఒక్కసారి వచ్చి గోదావరిలో స్నానం చేసిపోతున్నాను. ఈవేళ నువ్వు ఎంతో శ్రద్ధతో ఓర్పుతో నా చేత 108 సార్లు గోదావరి స్నానం చేయించావు. ఎంత ఓర్పు, ఎంత సహనం కలిగి చేయించావు నువ్వు. నీ మూలకంగా 108 సార్లు స్నానం చేశాను. ఆ మహాభాగ్యాన్ని నాకు కలిగించావు నాయన, నీకే నా శతకోటి వందనాలు అని నమస్కారం చేశాడు. ఎంత ఓర్పు చూడండి, ఎంత శాంతమో చూడండి. ఇదిగో సాధకుడు ఎంత శాంతం కావాలి. ఇంత శాంతం కలిగినటువంటి సాధకుడి దగ్గరికి సర్వదేవతలు దిగి వస్తారో. ఏకనాథ మహారాజు ఇంతటి శాంతమూర్తి కాబట్టి సాక్షాత్తు పాండురంగుడు ఆయన ఇంట్లో సేవ చేశాడు. శ్రీకంఠోబాగా, శ్రీకంఠ అనే పేరుతో సాక్షాత్తు ఆయన ఇంట్లో నీళ్లు మోసాడు, ఆయన కూరలు జరిగాడు, అన్ని రకాల సేవలు చేశాడు. ఇది గొప్ప విశేషం. అంతేకాదు, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దాసోపంత మహారాజు అని అంబాజోగయిలో ఉండేవాడు మహారాజు. ఆయన చాలా గొప్పవాడని తెలుసుకుని ఏకనాథ మహారాజు ఒకసారి ఆయన దర్శనం చేయడానికి వెళ్ళాడు. సరిగ్గా ఏకనాథ మహారాజు వచ్చిన సమయంలో సేవకుడు వచ్చి చెప్పాడు ఏకనాథ మహారాజు వచ్చారని. ఆ సమయంలో దాసోపంత మహారాజు సాక్షాత్ దత్తాత్రేయ స్వామి ఇద్దరు పాచికలాడుతున్నారు. ఏకనాథుడు వచ్చాడు అని చెప్తూనే ఇక్కడ దత్తాత్రేయ స్వామి మాయమైపోయాడు. అప్పటిదాకా దాసోపంత మహారాజుకి ఏకనాథుడు చాలా గొప్ప భక్తుడు, చాలా శక్తి సంపన్నుడు అనే ఒక గౌరవం ఉంది. ఎప్పుడైతే దత్తాత్రేయ స్వామి మాయమైపోయాడో ఇంకా ఆయనకి ఈ ఏకనాథ మహారాజు అంత గొప్పవాడు కాదేమో, దత్తాత్రేయుడు దర్శనం పొందేటంత గొప్పవాడు కాదేమో అనుకున్నాడు. సాధారణంగా ఆయన ఆహ్వానించి ఇంట్లో కూర్చోబెట్టి ఆయన వచ్చిన విషయాలని కనుక్కొని ఆశీర్వచనం చేసి పంపుతూ ఆ స్వామి అడిగారు ఏకనాథ మహారాజు, స్వామి ఎప్పుడన్నా మా ఇంటికి రండి అని. అయ్యా, నేను చాలా ఆర్భాటం పీఠం ఉంది, ఏనుగులు అంబారీలు ఇవన్నీ వస్తాయి, ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది కదా అంటే ఈయన అన్నాడు, మా ఇంట్లో నల్లని వాడు ఉన్నాడు, అన్నీ వాడు చూసుకుంటాడు. ఎవడయ్యా నల్లని వాడు అంటే ఇంట్లో పాండురంగుడు విగ్రహం ఉంది, వాడు చూసుకుంటాడు అన్నాడు. సరే అన్నాడు దాసోపంత మహారాజు. చాలా కాలం పైటాన పోలేదు. ఒకసారి అనుకోకుండా పైటాన పోవాలని బుద్ధి పుట్టింది, పైటానికి వెళ్ళాను. వెళ్ళి ఏకనాథ మహారాజు యొక్క ఇంటి ముందుకు వెళుతూనే ఆశ్చర్యమైనకి అక్కడ గేటి కాపలా దగ్గర సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి నిలబడి ఉన్నాడు. గవాల ఏనుగు అంబారి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ స్వామిని పాదాలు పట్టుకుని, ఏమిటి స్వామి, అనాథుడు ఏకనాథుడు మన ఇంటికి వస్తే మీరు మాయమైపోయారు, ఇప్పుడేమో ఇక్కడ గేటు దగ్గర కాపలా కాస్తున్నారంటే, అయ్యా దాసోపంత మహారాజ్, ఆ మాత్రం తెలుసుకోలేవా? ఎవడైనా యజమాని వస్తూ ఉంటే యజమాని ముందర పాచికలాడుతూ కూర్చుంటాడా? ఏకనాథుడు నా యజమాని అన్నాడు దత్తాత్రేయ స్వామి. ఆ మాట ఆయన అలనాడు అంటే ఈ గొప్ప ఏకనాథుడి యొక్క గొప్పతనం ఎంతో తెలుసుకోండి. ఆయన గొప్పతనం అద్భుతమైనటువంటి గొప్పతనం. అది భక్తులకు కావాలి, భక్తిపరుడికి కావాలి. ఇవాళ ప్రపంచంలో శాంతి లేక అలమటిస్తున్నటువంటి వాళ్ళు ఎల్లలు కొల్లలుగా ఉన్నారు.
ఏదో కావాలని ఆశ ఉండవచ్చు, అది దురాశగా మారరాదు. దురాశ దుఃఖమునకు చేటు, దురాశ అశాంతికి మూల కారణం. మీరు శాంతిగా ఉండండి, సంతుష్టిగా ఉండండి, అద్భుతమైనటువంటి శక్తిని పొందండి. ఆ గురుదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. జపం చేయండి, గురు చరిత్ర పారాయణం చేయండి, సాయి చరిత్ర పారాయణం చేయండి. మీకోసం, మీ పిల్లల కోసం, లోకం కోసం మీ యొక్క వంతు శాంతిగా ప్రశాంతిగా జీవనాన్ని సాగిస్తూ సాధకుడుగా జీవించండి. అలా మీరు జీవించగలిగితే ఆ దత్తదేవుని యొక్క అనుగ్రహం పొందుతారు, గురువు అనుగ్రహం పొందుతారు, మీ జీవితాన్ని విజయవంతంగా చేసుకునవచ్చు అని తెలియజేస్తూ ఆ విధంగా ఉండండి అని కోరుకుంటూ సద్గురు మహారాజుకి జై.